అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను బాగున్నాను. ఈ వీడియోలో నేను దోశ తయారీ విధానాన్ని హోటల్ స్టైల్లో చూపించబోతున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు నచ్చితే కమెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. తయారీ విధానం చూసేద్దాం. 3 గ్లాసుల బియ్యాన్ని, రేషన్వి కానీ మంచివి కానీ ఏవైనా తీసుకోవచ్చు. తర్వాత 1 గ్లాస్ మినప్పప్పు, ఒక చిన్న టీ గ్లాస్ శనగపప్పు, 1 టీ స్పూన్ మెంతులు తీసుకొని అన్నిటినీ కలుపుకొని ఒక గిన్నెలోకి వాటర్ పోసుకోవాలి. తర్వాత ఈ బియ్యాన్ని 3 సార్లు బాగా కడిగి 6 గంటలు కానీ 8 గంటలు కానీ నాననివ్వాలి. నాననిచ్చిన తర్వాత రాత్రికి మిక్సీ జార్లో కానీ గ్రైండర్లో కానీ మెత్తటి పిండిలా రుబ్బుకోవాలి. రుబ్బుకునేటప్పుడు 1 కప్పు అన్నాన్ని అందులో కలుపుకోవాలి. తర్వాత రాత్రంతా పిండిని వదిలేయాలి. తర్వాతి రోజు దోశలు వేసుకోవచ్చు. నేను దీంట్లో 4 రకాల దోశలను చూపిస్తున్నాను. ఎగ్ దోశ, ప్లెయిన్ దోశ, గీ దోశ, ఇంకా ఊతప్పం. మీకు ఏ దోశ నచ్చితే ఆ దోశను ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది క్రంచీగా. ఇంకా ఈ వీడియోను స్కిప్ చేయకుండా మొత్తం చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాగే మా ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఇలాగే వీడియోను చూస్తూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.